నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం. పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు. తాడేపల్లి వేదికగా మావిగన్పై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా సాగుతాయని స్పష్టం. శ్రీకాకుళం జిల్లా నందిగాంలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి. విశాఖ 41వ వార్డులో మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో జరిగిన బిషప్స్ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని బీర్లను నేలపై పోస్తూ కూటమి పాలనను దుయ్యపట్టిన మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి. పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని, ఈ క్రమంలోనే P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాల ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే తమ సంకల్పమని, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరులో వస్తుందని, దీని ద్వారా దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని చంద్రబాబు వెల్లడించారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు పారిపోయారని, కానీ ఇప్పుడు ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారన్నారు. అందుకే ఇక్కడ క్యూ కడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డ్వాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డ్వాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. డబ్బులు తీసుకుంటే ముందు బ్యాంకులకు డబ్బులు కట్టిన తర్వాతనే భోంచేస్తారు. అది వాళ్ళ నీతి నిజాయితీ. అందుకే బ్యాంకర్లు కూడా ఎతుక్కుంటూ వచ్చి ఎంత డబ్బులు కావాలన్నా మా డ్వాక్రా సంఘాలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు. అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్ కు కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా సాగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం అమరావతిలో జరుగుతున్న అవినీతికి, చంద్రబాబు చేస్తున్న స్కామ్లకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న రైతుల ఆవేదననే తాము ప్రశ్నిస్తున్నామని, అవినీతి లేని రాజధాని కావాలనేదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. మావిగన్ కు మద్దతు ఇచ్చేవారంతా వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారని, వచ్చే ఎన్నికల్లో మావిగన్ ను తమ పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. అవినీతి జరగకుండా మావిగన్ రాజధాని వస్తుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందో అందరికీ స్పష్టంగా తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజలకు విశ్రాంతి, వినోదానికి కేంద్రాలుగా ఉండాల్సిన బీచ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బీషాక్స్ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి ప్రభుత్వం తెరలేపుతుందని, ఇది రాష్ట్ర సామాజిక వాతావరణానికి ప్రమాదకరమని గుర్తు చేశారు.
ప్రజలకు జరిగిన మంచి గురించి ప్రతి ఇంట్లో కూడా చర్చ జరిగేది. 2 ఏళ్ల కిందట ఏ ఇంట్లో అయినా కూడా చర్చ జరిగేటివి ఏదైనా ఉంటే ఈ అంశాల మీద చర్చ జరిగేది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఇవాళ ఏ ఇంట్లో అయినా కూడా చర్చ ఏ అంశాల మీద జరుగుతూ ఉన్నాయి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, చంపేసిన తర్వాత శవాన్ని మాయం చేయడం, ఇక్కడి నుంచి మొదలెడితే చంద్రబాబు చేసిన సూపర్ 6, సూపర్ 7ల మోసాలు, ఆయన చెప్తా ఉన్న అబద్ధాలు, ఆయన చేస్తూ ఉన్న టాపిక్ డైవర్షన్స్, వీటికి సంబంధించిన చర్చే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని అంటే రూల్ ఆఫ్ లా పక్కకెళ్ళిపోయి రూల్ ఆఫ్ ఫియర్ ఈరోజు రాష్ట్రంలో రాజ్యం ఏలుతూ ఉంది. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు ఎక్కడా కూడా సన్నగిల్లిపోయింది. ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి అని అంటే పోలీస్ స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితిలోకి ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనిస్తే ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ఈ పరిస్థితి ఈ మాదిరిగా తయారైంది. పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం అర్జీలను పైకి పంపేందుగా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్లా మారాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి కటారి వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని ఆయన గత ప్రభుత్వంలో విజన్ లేకపోవడం వల్లే పంచాయతీలు దెబ్బతిన్నాయన్నారు. అందుకే ప్రస్తుత కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో 4,200 కోట్లను నేరుగా పంచాయతీల ఖాతాలోకి బదిలీ చేసిందని తెలిపారు. 2 లక్షల మంది ఉద్యోగులున్న ఈ శాఖను తాను విజయవంతంగా నడపడానికి వెంకటకృష్ణ సంస్కరణలే కారణమని, అందుకే ఆయన సేవలను మరో 3 ఏళ్లు పొడిగించాలని చెప్పారు. వ్యవస్థలు బలోపేతం కావడంలో ఉద్యోగుల పాత్రే కీలకమని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఉద్యోగులు ఒక అడుగు ముందుకేస్తే తాను 100 అడుగులు వేస్తామన్నారు. గతంలో ఉన్న సిసాసుల విధానానికి ముగింపు పలికి 10,000 మందికి పైగా ఉద్యోగులకు పారదర్శకంగా ప్రమోషన్లు కల్పించామని వివరించారు. ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అసలు నేను ఆలోచించలేదు. ఎవరు అంటే నా సంకల్పం మంచి చేయాలి, ఇప్పుడు దాకా నెరవేరని అన్నీ చేయాలి, ఇది నాకు చాలా కీలకంగా ఉండేది మనసులో. అలాంటి సమయంలో వెంకటకృష్ణ గారు ఒక 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక PRNRDS యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నాను. ఒకసారి 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. అలాగే ఆల్మోస్ట్ ఒక PRNRDS యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నారు. ఒక్కోసారి పాఠం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది, కానీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆయన్ని కొంచెం మన్నించమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ కొన్నిసార్లు మనకి ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. కొన్నిసార్లు కొంతమంది వ్యవస్థను నడిపే వ్యక్తులను చూసినా ఇలా ఉంటుందా, నిస్సహాయత వస్తుంది. కానీ నిజంగా ఇంకా భారతదేశం బతికుంది, ఇంకా వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. అక్కడున్న యంత్రాంగాన్ని, బ్యూరోక్రసీని చూసి ఇంకా బతికుంది వ్యవస్థలు, ఇంకా బలంగా నమ్మగలుగుతున్నామంటే కొంతమంది వ్యక్తులు నడిపే విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అలాంటి బలమైన వ్యక్తుల్లో వ్యవస్థ ఇంకా పడిపోకుండా ఇంకా పట్టు కూర్చున్న వ్యక్తి, దాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో వెంకటకృష్ణ గారు నాకు తెలిసి వచ్చింది.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం కొండపై వెలిసిన శ్రీ వైకుంఠవాసునికి వరద పాయసం కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేశంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, చెరువులు బావులు నిండి భూగర్భ జలాలు వృద్ధి చెందాలని కోరుతూ ఈ ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు అర్చక స్వాములు ఉదయం విశ్వేక్షణ పూజ, పుణ్యాహవాచనం, పంచకలశ స్నపన, పూర్వక అభిషేకం, విరాట పర్వ పారాయణం మరియు వరుణ మంత్రజపం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాయస నివేదన చేసి పవిత్ర శిలపై సంప్రదాయబద్ధంగా వరద పాయసం సమర్పించారు. ప్రకృతి సమతుల్యత, రైతుల సంక్షేమం, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని ఈవో వెంకట్రావు పేర్కొన్నారు. పచ్చని కొండలు, వేద మంత్రాల నడుమ జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తులకు విశేష దైవానుభూతిని కలిగించింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు నిరంతరం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని రాంపురంలో నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అందజేశారు. అలాగే 50 లక్షలతో పునర్మించిన వంశధార ప్రాజెక్టు సింగిల్ లైన్ వంతెనను 2.62 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారుల మరియు వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పేదరికం లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల నిర్వహణను నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు 24 గంటలు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఆ నీరు ఇచ్చిన తర్వాతే 2029లో మీకు ఎలక్షన్ ఓటు అడగడానికి వస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక రైతుకి సాగునీరు, మన జిల్లా సాగునీరులో పదవలేదు. వంశధార, నాగావళి, బహుద, మహేంద్ర తనయ గలగలగల ప్రాంతాలు ప్రతి సంవత్సరం వర్షాలు పడుతున్నాయి. నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతం అంతం లేక వచ్చి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతంలో స్వాతంత్రం వచ్చింది 70 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం నాగం వైపు పోతమే తప్ప సాగునీరికి అవకాశం లేదు. ఎక్కడున్నారో దివంగత నేతలు తమ్మిడి నారాయణ స్వామి, మనందరి నేత గింజరాజు ఎర్రనాయుడు గారు, ఆ రోజు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి హనుమంతు అప్పయ్య గారు, వీరందరూ చాలా శ్రమ పడ్డారు. నర్సింగిరిలో ఒక ఎత్తిపోత పథకం ఇచ్చి ఈ ప్రాంతానికి నీరిస్తే మీరే దేవుళ్ళు, మాకంతకంటే ఏమీ అక్కర్లేదని చెప్తే చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల సాధ్యపడలేదు. ఈయన గెలిపించిన అచ్చెన్నాయుడికి ఆ అదృష్టం కలిగింది. 2014లో నేను గెలిచాను, మంత్రి అయ్యాను. ఇచ్చిన మాట ప్రకారం 3600 ఎకరాలకి మదన గోపాల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త రికార్డును సృష్టిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ వేధింపుల సంస్కృతికి స్వస్తి పలికి కేవలం 2 ఏళ్ల స్వల్ప కాలంలోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. ఇందులో రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 7.66 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను క్లియర్ చేసి గ్రౌండింగ్ కు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల హామీ ప్రకారం 50 ఏళ్లలోపు ల్యాండ్ అలాట్మెంట్ ఫైళ్లను
ఏపీఐఐసి క్లియర్ చేసేలా విధానాలను సరళీకరిస్తూ కొత్త జీవో తెచ్చామని, అదే సమయంలో భూములు తీసుకుని పనులు ప్రారంభించిన వారికి 900 నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగుల కల్పనే లక్ష్యంగా ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం పనిచేస్తుందని, వైజాగ్ గూగుల్ A1 డేటా సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఎలక్ట్రానిక్ హబ్ల వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా ఈ లక్ష్యాన్ని మించి ఉద్యోగాలు వస్తాయని భరోసా ఇచ్చారు. కల్పించబోయే ఉద్యోగుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో 175 MSME పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా త్వరలోనే ప్రత్యేక ఏపీ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఇండస్ట్రియల్ హౌసింగ్ పాలసీలను తీసుకురాబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. So only state that has declined here is Andhra Pradesh. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట. అప్పుడు 19 to 24. సేమ్ థింగ్ 19 to 24లో వాళ్ళు ఎస్ఐపిబి అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి, ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అన్నమాట. ఇక్కడే మన స్టేట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ అ మోస్ట్ క్రూషియల్ బోర్డ్ దట్ హ్యాపన్స్. అది టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 ఎస్ఐపిబి బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్, మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, మనము ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హ్యావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అనమాట. మన దగ్గర ఈడీబీ స్టాఫ్ 32 ఉంది అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. So this is a brief history about 19 to 24. What is these are all actual figures. దీనిలో కుకప్ చేసిండేది ఏం లేదు. ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ అండ్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ పొజిషన్. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ విజన్ టు వెలాసిటీ అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది. దాని భాగంగా మీరు చూస్తే 2024లో మనం ఫామ్ అయిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. దేర్ ఆర్ 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్. అంటే దిస్ ఇంక్లూడ్స్ బీచ్ షాక్స్ పేరిట సాగర తీరంలో మద్యం విక్రయాలకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. 41వ వార్డ్ మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు వైసీపీ అధ్యక్షులు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురంలో బీచ్ షాక్స్ వద్దంటూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీర్ను నేలపై పారబోస్తూ కూల్ డ్రింక్స్ తాగుతూ బీర్లకు, బారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతకాక మద్యంపై ఆధారపడటం సిగ్గుచేటు అన్నారు. సాగర తీరంలో మద్యం విక్రయాలు ప్రారంభించి విశాఖను పర్యాటకంగా దెబ్బతీయొద్దని హెచ్చరించారు. మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ, ఇప్పటికే మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన అత్యంత చెత్తగా ఉందని విమర్శించారు. సాగర తీరంలో బీషాక్స్ పేరిట మద్యం విక్రయాలు చేస్తే కుటుంబ సమేతంగా వెళ్లే పర్యాటకుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని బీచ్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వేలంగినిరావు, కుమార్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా కోడిగుడ్ల శ్రీధర్ గారు 41వ వార్డు, అలాగే మాజీ కార్పొరేటర్ పూర్ణిమాదేవి గారి ఆధ్వర్యంలో మా విశాఖపట్నం ప్రేమించే ఒక మైటీ సిటీ. దీంట్లో బీర్లు వెచ్చడివీడిగా బీచ్ల్లో అమ్ముతామంటే కబడ్దార్ అని చెప్పేసి మరి పూర్ణిమాదేవి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్నేమో ఇక్కడ రప్పించారు. మేము చెప్తా ఉన్నాం, ఈ తెలుగుదేశం ప్రభుత్వంకి, ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అతి త్వరలోనే మీరు ఏదైతే జీవో పాస్ చేశారో, ఈ బీచ్ల్లో టూరిజం పెంచేందుకేమో బీర్లు అని చెప్పేసి పెట్టారో, బీచ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇమీడియట్గా దాన్ని వెనక్కి తీసుకోండి.
రద్దు చేయండి. వాట్ ఇంటాక్సికేటింగ్ వ్యానిటీ, ఎంత పిచ్చి అంటే వాళ్ళకి, అంటే తాగిన మత్తులో నమ్మట పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు భారత్. ఓకే అంటే అదేంటంటే అందరూ తాగుతా ఉన్నారు కదా అని చెప్పి, అంటే అది తాగిన మతమా, తాగిన మత్తుతో మాట్లాడుతున్నావా? అలాగే పల్లా శ్రీను అంటారు, రెస్పెక్ట్ ఉండేది ఎంతవరకు కూడా పల్లా శ్రీను అంటే. 2 ఏళ్ళు అయ్యింది. ఏంటి డెవలప్మెంట్ చేసింది అంటే ఆంధ్రప్రదేశ్ని మద్యం ప్రదేశ్గా తయారు చేసింది. మరి దీనికి తోడు ఇప్పుడు కొత్తగాను బీచ్ షాక్స్ అనే పేరుతోని ఇంకా బీచ్ను కూడా, అంటే ఇది కూడా ఆయన ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పాలని అదొక ఆలోచన ఏంటో, దాన్ని కూడా ఈ మధ్య బీచ్ షాక్స్ అనే పేరుతోని అక్కడ బార్లు తెరిచి బీర్లు అమ్మడం మొదలు పెట్టడానికి రెడీ చేస్తున్నారు. మరి ఈ దీంట్లో ఉండే తత్వరనే స్పీడ్గాను రెడీ చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చి డెవలప్మెంట్ది ఏది కూడా చేయకుండా వీటి మీద చూపించే వాళ్ళ శ్రద్ధ, మరి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఇచ్చిన మాటల మీద, వాళ్ళ పథకాల మీద ఎందుకు చూపించట్లేదు? సరదాగా బీచ్కి వెళ్ళి బీచ్లో ఉంటూ సరదాగా గడపడానికి ఫ్యామిలీలు వెళ్తే వాళ్ళకి మీరు మద్యం సరఫరా చేస్తారనమాట. మద్యం సరఫరా చేయడానికి గీతం కాలేజీ స్టూడెంట్స్ అందరినీ మద్యం సరఫరా చేయడానికి పెట్టండి, మా దగ్గర పెట్టండి. మీరు బీచ్లో కాదు పెట్టవలసింది. దయచేసి చెప్తున్నాం, మీరు కానీ ఇది మాత్రం మానుకోకపోతే నెక్స్ట్ మీకు పుట్టగతులు కూడా ఉండవు, మీ ఫ్యామిలీలు కూడా ఉండవని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒకళ్ళు ఉసురుతా ఉండడం కాదు, మొత్తం వైజాగ్ సిటీని గంజాయి సిటీగా మార్చారు ఆల్రెడీ. ఇప్పుడు మద్యం సిటీగా మారుస్తున్నారు. బట్టికి ఇది మీరు దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక కమిషన్ గ్రామీణ చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖ మద్దిలపాలెంలో సిఐటియు రైతు సంఘ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్రామీణ కూలీలకు ఎంతో మేలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం అన్యాయమని, గతంలో కేంద్రమే 100% నిధులు భరిస్తే ఇప్పుడు రాష్ట్రాలపై 40% భారం వేయడం సరికాదని కుమార్ మండిపడ్డారు. కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించి రోజుకు కనీసం 600 వేతనం చెల్లించాలని, లేని పక్షంలో దేశవ్యాప్తి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసనలో సిఐటియు నాయకులు శ్రీనివాస్, పి వెంకట్రావు, పి మణి, పి కృష్ణారావు మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి ఆ పథకం బదులు విబీజీ రామ్జీ అనే కొత్త చట్టాన్ని ఈ రోజు నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాత చట్టంలో సంవత్సరానికి 160 రోజులు పని కల్పిస్తూ 100% కూడా కేంద్ర ప్రభుత్వమే ఆ నిధులన్నీ కూడా భరిస్తూ ఉండేది. కానీ కొత్త చట్టంలో పేరుతో సహా మొత్తం మార్పు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఏదైతే నిధులు ఖర్చు పెడుతున్నారో ఈ నిధుల్లో 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలి అని చెప్పి నిబంధనని మార్పు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ విత్తన బంతులు తయారు చేయాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. విశాఖపట్నం పెందుర్తి మండలం పెద్దగాడిలోని సంకల్ప కళాగ్రామంలో ఆకుల చలపతిరావు నేతృత్వంలో విత్తన బంతుల తయారీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జేవి రత్నం మాట్లాడుతూ భూతాపం పెరుగుతున్న తరుణంలో విత్తన బంతుల ద్వారా సామాజిక వనాలను పెంచాల్సిన అవసరం ఉందని, దేశీయ విత్తనాలు, అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సంకల్ప కళాగ్రామం వ్యవస్థాపకులు ఆకుల చలపతిరావు మాట్లాడుతూ పర్యావరణం మరియు ప్రకృతి వనరులను రక్షించడం మనందరి కర్తవ్యమని, తాము సుదీర్ఘకాలంగా విత్తన బంతులను తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాక్షన్ ఎయిడ్ ప్రతినిధి ఐ కృష్ణకుమారి, సంకల్ప కళాగ్రామం ప్రతినిధి జమీలియా, కాగజ్ అవర్ కళా సంస్థ వ్యవస్థాపకులు సృష్టి, ప్రకృతి రైతు కొటన నరేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. సంకల్ప సంస్థ ప్రతినిధులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విత్తన బంతులను తయారు చేశారు. అధిక సంఖ్యలో చేయాలని కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల సీడ్ బాక్స్ చేస్తుంది. కానీ ఈరోజు మనకి అడవి విస్తీర్ణం తగ్గిపోతున్న నేపథ్యంలో, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అడవిని పెంపొందింపజేయాలి. దీనికోసం ప్రతి ఒక్కరూ సీడ్ బాక్స్ చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా విద్యార్థులు అందరి చేత సీడ్ బాక్స్ చేయించడం ద్వారా అడవులు అనేవి పెంపొందించడం అనేది మనకు అవసరమని మేము భావిస్తున్నాం.
గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో వీటిని కొండల మీద వేయటం వల్ల మొక్కలు వస్తాయి, మనకి పర్యావరణానికి మేలు జరుగుతుందని మనం అంటే కొండల్లో అక్కడ మొక్కలు వేయలేం కాబట్టి సీడ్ బాల్స్ వేయడం ద్వారా గ్రీనరీని ఈ అడవుల్ని పెంచవచ్చు అనేది ఉద్దేశంతో చేస్తున్నామండి. అందరూ కూడా మొక్కలు వేయడానికి ఇలా. నా పేరు జమీలియా. ఇవాళ సంకల్పాల్లో జేవి రత్నం గారి ఆధ్వర్యంలో మేము సీడ్ బాల్స్ తయారు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎల్నినో లాంటి క్లైమేటిక్ చేంజెస్ వల్ల వచ్చే గ్లోబల్ హీట్ కానీ లేకపోతే దాని వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కానీ మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ డెంగీ మాసోత్సవాన్ని ప్రారంభించారు. జూలై నెల మొత్తాన్ని యాంటీ డెంగీ మాసోత్సవంగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగి డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబేల అవకాశం ఉన్నందున కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు జూలై నెల పొడవునా ఈ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందని, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డెంగీ లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయితే మెరుగైన చికిత్స కోసం కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలిస్తామని వెల్లడించారు. అలాగే కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, డెంగీ నియంత్రణకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మధురవాడ పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ దీపికాదేవి, ఎంపీహెచ్ఓ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. నేను ఎంపీహెచ్ఓ పిహెచ్సి మధురవాడలో ఎంపీహెచ్ఓగా చేస్తాను. జూలై 1 నుంచి జూలై 31 వరకు కూడా డెంగ్యూ మాసోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు మధురవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ డెంగ్యూ ప్రివలెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి దోమలు లేకుండా జాగ్రత్త పడవలసిందిగా ఫ్రైడే డ్రైడే, ట్యూస్డే డ్రైడే కూడా చేయమని మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత పిహెచ్సి పరంగా ఐజీఎం టెస్టులు పిహెచ్సిలోనే జరుగుతున్నాయి. కానీ అవి కన్ఫర్మేషన్ టెస్టులు కాదు కాబట్టి దానిలో పాజిటివ్ వస్తే కేజీహెచ్కి రెఫర్ చేసి ఎలీసా టెస్ట్ చేస్తారు. ఎలీసా పాజిటివ్ వచ్చిన లిస్టులన్నీ ఏ పిహెచ్సికి ఆ పిహెచ్సికి పంపుతారు. ఆ పంపేటప్పుడు పిహెచ్సిలో ఎలీసా పాజిటివ్ వచ్చిందంటే దానికి మనం యాక్షన్ టేకన్ తీసుకుంటాం. వెంటనే అక్కడ ఒక 50 ఇళ్ళకి మాస్ తీసి దాని తర్వాత ఇంకెవరికైనా ఫర్దర్ కేసులు ఉన్నాయని మొత్తం ఫేవర్ సర్వే అంతా డోర్ టు డోర్, మా ఏఎన్ఎంలు ఆశాలు కూడా డోర్ టు డోర్ ఫేవర్ సర్వే చేస్తారు. చేసిన తర్వాత డెంగ్యూని నిర్మూలించాలి అంటే కంపల్సరీగా దోమ అన్నది కొట్టకూడదు. దోమ కొట్టకుండా దాన్ని లార్వా దశ అంటే డెంబక దశలోనే ఆ లార్వాని నాశనం చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు మాకు ఇచ్చున్నారు. కాబట్టి దాన్ని బట్టి మేము ఫీల్డ్ స్టాఫ్ కూడా అలర్ట్ చేసాం. అదృష్టవశాత్తు ఈ నెల మా ట్రైనింగ్ జిఎన్ఎం ట్రైనింగ్ క్యాండిడేట్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రతి ఇంటిని జల్లెడ పట్టమని మా వైద్యాధికారి కూడా ఆదేశించారు ఆల్రెడీ. కాబట్టి డెంగ్యూ జూన్ నుంచి డిసెంబర్ వరకు డెంగ్యూ మలేరియాకి ఇది చాలా ఘోరంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధురవాడ పిహెచ్సిని కూడా మేము అలర్ట్ చేసాం. అల్లూరు జిల్లా పాడేరులో జరిగిన జనసేన పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచారం సేకరణ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత 12 ఏళ్లుగా పార్టీ కోసం నిరంతరం పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని, ఉత్సాహంగా పనిచేసే వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని, ఇక్కడి రోడ్లు, త్రాగునీరు, విద్య, వైద్యం లాంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నారని నాగబాబు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పాడేరు పార్లమెంట్, అరకు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసే దిశగా ఆసక్తిగా ఉందని ఆయన వెల్లడించారు. గిరిజన హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ, చట్టాల అమలుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కింద మేము అరకు పార్లమెంటరీ స్థాయిలో జనసేనలో వివిధ స్థాయిల్లో అంటే పార్లమెంట్ నుంచి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో గత ఒక 12 సంవత్సరాల పైగా 13 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అనేక మంది జనసేన కార్యకర్తలు, వీర మహిళలు
వాళ్ళందరినీ గుర్తించి ఒక ఎవరెవరు కమిటీస్ లో తీసుకోవాలో వాళ్ళ సమాచారం సేకరించడానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంచుమించు అరకు పార్లమెంటు సంబంధించినటువంటి మా జనసేన వీరమహిళలు. నిస్వార్థ సేవ ద్వారానే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్, కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జనసేన నాయకులు డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. అల్లీపురం నేరేళ్ల కోనేరులో గల తన కార్యాలయంలో జాతీయ జర్నలిస్టుల కార్యదర్శి గంట శ్రీనుబాబుతో కలిసి పలువురు పేద బాలికలకు అయిన వెండి పట్టీలు, పట్టుబట్టలు, పసుపు కుంకుమలు వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సహాయం అవసరమైన వారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేదలు, వృద్ధులు, అనాథలకు వసతి, ఆహారం, వైద్య సాయం అందించడంతో పాటు నిరుపేద పిల్లల చదువుకు అండగా నిలుస్తామని తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య పరీక్షల వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహణంగా కొనసాగిస్తున్నట్లు వివరించారు. మనం చేసే చిన్న సాయం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, ప్రతి ఒక్కరూ మానవత్వంతో సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నాయకులు మనసున్న మహారాజు, అంతకు మించి జగన్మాత శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కందుల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 పిల్లలకు శుభకార్యాల సందర్భంగా వారికి అవసరమైన పట్టు చీరలు, ఇతర పూజా సామాగ్రి కూడా అందజేయడం జరిగింది. మరి నిరంతరం కూడా 2 పిల్లలకు కూడా అందజేయడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒకరు 8th, ఒకరు 10th చదువుతున్నారు. అయితే ఇటువంటి వారందరినీ కూడా ప్రోత్సహించాలని, వారికి ఎక్కడ కూడా పేదరికం అడ్డుకారాదని భావించి నాగరాజు గారు తనకున్న మేరకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనం ఏంటంటే ఇదేదో రాజకీయాల కోసం లేకపోతే కులాల కోసం మతాల కోసం చేసిన కార్యక్రమం కాదు. సేవా కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. మరి అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టపడతారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి గత అనేక సంవత్సరాలుగా మనం చేస్తున్న కార్యక్రమాలు, ఇందులోని భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రత్యేకించి నన్ను అభిమానించి పిలిచి మరి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్గా ఇవ్వడం వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం. పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు. తాడేపల్లి వేదికగా మావిగన్పై కీలక వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా సాగుతాయని స్పష్టం. శ్రీకాకుళం జిల్లా నందిగాంలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడి. విశాఖ 41వ వార్డులో మాజీ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో జరిగిన బిషప్ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని బీర్లను నేలపై పోస్తూ కూటమి పాలనను దుయ్యపట్టిన మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.